హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే నిన్నటి డైలీ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. నిన్న అంటే అప్పుడప్పుడు ఒక రోజు లేట్ అవుతుంది. అది నిన్న అంటే ఎప్పుడో నిన్ననో తెలియదు. ఎందుకంటే ఒక్కోసారి వీడియో అనేది అప్లోడ్ కాదనమాట. అలాంటప్పుడు నిన్న అంటే రోజు కూడా చెప్తే మీకు అర్థమవుతుంది కదా. శనివారం మరియు ఆదివారం రోజులు 2 రోజుల బ్లాగ్ షేర్ చేస్తున్నాండి. లంచ్ బాక్స్ చేయాలి కదా, అందుకని బాబుకి కొద్దిగా రైస్ అయితే చేసి పక్కన పెట్టేశాను. ఒక బీరకాయ కట్ చేసి, ఒక టమాటా ఆనియన్ కట్ చేసి తాలింపు అయితే వేసేసానండి. ఇంకా 2 పక్కన పెట్టేశాను. ఎందుకంటే అంత చేయాలంటే టైం ఎక్కువ అవుతుంది అనిపించింది నాకు, కట్ చేయడానికి అలాగే వంట చేయడానికి కూడా. ఇవన్నీ కొంచెం మగ్గనికి టైం పడుతుంది కదా. బీరకాయ అంటే ఎక్కువ టైం పడుతుంది, కానీ అవి కట్ చేసుకొని ఇవి చేసేలోపు ఒక్కొక్కసారి 1 నిమిషం లేట్ అయినా బస్సు వెళ్ళిపోతుంది కదా. అందుకని ఒకటైతే కట్ చేసి బాబు కోసం మాత్రం కర్రీ చేశాను. ఇంకా 2 పక్కన పెట్టేశానండి. మా బాబు వెళ్ళిన తర్వాత ఈ 2 కూడా చేసి మాకు కర్రీ చేసి రొట్టె చేయాలి. అవి పక్కన పెట్టేశాను. ఇంకా మా అత్తయ్య మా మామయ్య కోసం జావ చల్లార్చనీకి ఇక్కడ పెట్టేసింది. నేను ఎక్కడ చేయి తగిలి ఇవి దొల్లేస్తాను అనేసి గ్లాస్లో పోసి, మా మామయ్యకి దాన్ని గ్లాస్లో పోసి పక్కన పెట్టేశాను. అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే హడావుడిలో ఉదయం వంట చేస్తూ అన్నీ మనమే ఉలగబోసి పులగమంటారు కదా, అలా దొల్లేసుకొని మనం పనులు చేస్తుంటాం. అందుకని అలా లేకుండా ఉండటానికి అవి అన్నీ పక్కన పెట్టేశానండి. కొంచెం అడ్డం ఉన్నాయన్నీ చపాతీ చేసేటప్పుడు కొంచెం కర్ర అలా చేయి తగిలిన కింద పడతాయి కదా, అందుకని నేను పక్కన పెట్టేశాను. ఇంకా నా చపాతీ పీట గురించి చెప్పాలంటే ఒక కాలు ఇరిగిపోయింది. ఇంకా దాన్ని ఏం చేశానంటే ఒక రాయి పెట్టేశాను. అప్పుడప్పుడు ఇంకా అలా చేస్తున్నాను అనమాట. చాలా రోజులైంది, ఇరిగిపోయింది. కానీ ఇంక మిగతా కాళ్ళు కూడా తీసేద్దాం అనిపించింది. కానీ అసలు ఈ పీటనే మార్చేద్దాం అనిపించిందండి. ఎందుకంటే మార్బుల్ది కొనాలనుకుంటున్నాను. అందుకే ఈ మధ్య దీని గురించి పట్టించుకోవట్లేదు. కొందామా అంటే నాకు ఆన్లైన్లో చూస్తున్నాను, కానీ ఏం సరైంది ఎక్కడ దొరకలేదు. షాపులలో ఎక్కడన్నా చూడాలండి. ఇంకా చపాతీలు అయితే 3 చేసి మా బాబుకి పెట్టేశానండి. కర్రీ కూడా వాడికి సరిపోయింది. బీరకాయ కర్రీ కొంచెం అవుతుందండి. మనకి ముందు చాలా ఉన్నట్టు ఉంటుంది, కానీ కొద్దిగా అవుతుంది కర్రీ ఉడికేలోపు. ఇంకా లంచ్ బాక్స్లోకి అలాగే చపాతీలకి టిఫిన్లకి సరిపోయింది. ఒక బీరకాయ కర్రీ ఒక్కడికి. కేజీ కర్రీ అయినా ఒక రోజుకి సరిపోదండి అసలు. బీరకాయలు అయితే రొట్టెలకైతే కేజీ కర్రీ అనుకో అసలు అందరికి సరిపోదు, కొంచెమే అవుతుంది అక్కడికక్కడికి. ఇంకా పాలు వేసి చేస్తారు, కానీ కొంతమంది, నేనైతే పాలు ఏం వేయలేదండి. ఇంకా ఇక్కడ ఏంటి వీడియో షూట్ చేశానంటే, గంగిరెద్దు వస్తుంది కదా, అక్కడ గంగిరెద్దు ఆయన వాళ్ళు మేళం ఊదుతారు కదా, ఆ మేళం విని మా బాబు కిచెన్లోకి వచ్చినప్పుడు ఆ చపాతీ తీసుకోవడానికి వచ్చాడనమాట. ఇక్కడెక్కడన్నా పెళ్ళి జరుగుతుందమ్మా, మేళం వినిపిస్తుంది అన్నాడు. ఆ మాట విని నాకు ఇంకా త్రివిక్రమ్ డైలాగ్ ఒకటి ఉంది చూడు మూవీలో, 2 చేతులు జేబులో పెట్టుకొని ఎటైనా వెళ్ళిపోవాలని, ఆ డైలాగ్ గుర్తొచ్చిందనమాట. ఎందుకంటే పెళ్లి మేళానికి ఈ గంగిరెద్దు మేళానికి డిఫరెన్స్ తెలుసుకోలేక నన్ను అడిగాడు చూడు. దానికి అప్పుడు పిల్లలు నాకు అనిపిస్తుంటుంది మా చిన్నోడు డైలాగులు విని, ఏంటో ఇలా పెరిగారు వీళ్ళ అని అనిపిస్తుంది. అంటే ఈ కాలం పిల్లలకి తెలియదులేండి ఆ మేళం సౌండ్, ఈ మేళం సౌండ్. గంగిరెద్దులు అంతరించిపోతున్నాయి కదా వృత్తులు. గంగిరెద్దు వాళ్ళు కూడా అసలు చాలా తక్కువ. ఇంకా విలేజ్లో అయితే వస్తారు, కానీ టౌన్లో అది కాకుండా మేము అపార్ట్మెంట్లో మా పిల్లలు దాదాపుగా చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడే అనమాట. అపార్ట్మెంట్ కల్చర్లో పెరిగారు. అలా వాళ్ళకి తెలియదు. విలేజ్లో అప్పుడప్పుడు వెళ్తుంటే విలేజ్కి వెళ్ళటం తక్కువ. ఇంకా గంగిరెద్దుల గురించి ఈ మేళం గురించి చాలా తక్కువ తెలియటం. మా చిన్నోడు ఇంకా అమాయకుల్లాగా అన్నట్టు ఒక్కోసారి డైలాగులు ఇస్తుంటాడు. నాకు ఆ మాటలు విని ఇంకా ఎట్టు వెళ్ళాలో అని మనం అనుకుంటాం చూడు, అలా అనిపిస్తుంది. ఏడ్చాలో నవ్వాలని అలా అయిపోయిందనమాట. ఆ సౌండ్ విని అలా అడిగితే, కాదురా నాయన గంగిరెద్దు అని చెప్పాను. ఇంకా అన్నం పెట్టేశానండి లంచ్ బాక్స్లో. ఒక్కొక్కసారి మా పిల్లల డైలాగ్ విని నాకు అలా నవ్వు వస్తుంటుంది, ఎస్పెషల్లీ మా చిన్నోడి డైలాగులు. ఇంకా పెరుగన్నానికి కొంచెం పాలు అయితే వేసానండి. పాలు వేసి తోడు పెడతాను లంచ్ బాక్స్లో. కొంచెం పెరుగు ఎక్కువ వేస్తే పిల్లలు తినేలోపు పేరుకుంటాయి, తీయగా ఉంటుంది. ఎప్పుడు ఇలానే చేస్తాను. అన్నం కూడా కొంచెం మెత్తగా స్మాష్ చేయాలి, లేదు అంటే ఆ పాలు అనేది అన్నము పీల్చుకోకపోతే పాలని కారిపోతాయి వాళ్ళు తీసుకెళ్ళేలోపు. ఇంకా లంచ్ బాక్స్ కూడా ఇవి లాస్ట్ ఇయర్ కొన్నా, కానీ మూతలు అనేవి లూజ్ అయిపోయాయండి. అమెజాన్లో తీసుకున్నాను, బాగుంటాయి కదా పిల్లల లంచ్ బాక్స్ కానీ మూతలు అయితే లూజ్ అయ్యాయి. కర్రీకి అయితే మామూలుగా పాతది ఉంటే అదే పెడుతున్నాను. ఇంకా పెరుగన్నానికి అన్నానికి అదే ఉంచాను, ఇంకా మార్చాలి. ఇంకా మా మామయ్య అయితే జావ తాగుతున్నాడు, మా వారైతే మొబైల్ చూసుకుంటున్నాడు. ఇంకా పనిలో ఏం లేదండి. మా వారికి 3 నెలల వరకు పాపం బోరు కొడుతుంటుంది. సినిమాలు అవి చూస్తుంటాడు, వెబ్ సిరీస్ ఏమైనా చూస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళడు, దాదాపు ఏదైనా పని ఉంటే బయటికి వెళ్తాడు, లేదు అంటే ఇంకా 3 నెలల వరకు ఏం వర్క్ ఉండదు, మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాడు. ఇంకా మా అత్తయ్య అయితే మా మామయ్యకి జాబ్ ఇచ్చి, ఇంకా తను ఏమన్నా కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే అవి చేస్తుంది. నేను ఇంకా మా వాడి లంచ్ బాక్స్ కట్టించేసి, ఇదిగోండి కిచెన్ చూడండి ఎలా ఉందో.
ఉదయం అలా ఉంటుందన్నమాట, మెస్సీగా. అది కాక మా కిచెన్ చాలా చిన్నదండి, అందుకని అన్నీ అక్కడక్కడే ఉంటాయి. వంట చేసేటప్పుడు అన్నీ స్టవ్ దగ్గరే ఉంటాయి. తర్వాత అన్నీ నీట్గా సర్దుకుంటాను. చిన్న కిచెను. అది కాక కొన్ని అంటే నాకు ఎక్కువగా సామాన్లు కూడా లేవులండి, కొనను కూడా. ఎందుకంటే కిచెన్ చిన్నది, ఎక్కువగా కొని సర్దుకోవడం అవన్నీ ఎందుకులే అని కొన్ని అవసరం ఉన్నాయే కొంటాను ఎక్కువగా. ఇంకా బీరకాయలు అయితే ఈసారి ఏం చేదులు లేవండి. పోయినసారి ఒకసారి తెచ్చింటే పెద్ద బీరకాయ చేదు ఉండింది. మనకి పెద్ద మార్కెట్లో చూడనేరు, చేదులు అవి చూడనేరు. ఇంకా వాళ్ళు ఎలా వేస్తే అలా తీసుకొచ్చుకోవాల్సిందే అనమాట. అందుకని అప్పుడప్పుడు వేస్ట్ అయిపోతుంటాయి. ఈసారి ఏం చేదులు లేవు. ఇంకా ఈ 2 కూడా కట్ చేసి మా కోసం అయితే కర్రీ చేశానండి. అన్నీ కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను. కర్రీ మేము ఏం చేస్తామంటే శనగబాళ్ళు ఉంటాయి కదా, అవి నానబెట్టి వేస్తానండి. తాలింపు వేసి ఉల్లిపాయ తాలింపు వేసిన తర్వాత శనగబాళ్ళు నానబెట్టి అవి వేసుకుంటే కనుక కర్రీ కొంచెం ఎక్కువ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ కర్రీలోకి బాగానే ఉంటాయి. మళ్ళీ టమాటో ములక్కాయలు చేసుకుంటాం కదా, ఆ కర్రీలోకి కూడా శనగబాళ్ళు నానబెట్టి వేసుకునేవి బాగానే ఉంటుందండి కర్రీ. బీరకాయ అనేది కొంచెం అవుతుంది కర్రీ. ఇంకా వాటర్ ఏం వేయము, కాకపోతే ఒక్కొక్కసారి పాలు వేసుకుంటాం. కొంచెం ఉడికిన తర్వాత పసుపు సాల్ట్ అయితే వేసాను. ఇంక మూత పెట్టేస్తే లో ఫ్లేమ్లో పెట్టేస్తే నీరు వస్తుంది కదా, దానికి ఉడికిపోతాయి. ఇంకా అంతకుముందు రోజు ఇవి కడిగి పెట్టాను జార్లు, అందులో కారము ఉప్పు అనేది ఫిల్ చేసుకుంటున్నాను అండి. కారం కూడా ఈ మధ్య కొత్తదే కారం పట్టించాము. అంతకుముందు వరకు పాతది ఉండింది, అది అయిపోయింది. ఇంకా అందుకని జార్ కడిగేసి మళ్ళీ ఫిల్ చేసుకుంటే కొత్త కారం బాగుంటుంది కదని అన్ని కడిగేసి ఫిల్ చేస్తున్నాను అండి. సాల్ట్ కూడా రాక్ సాల్ట్ అండి, ఈ జాడీలో పోసేది. ఇంకా మామూలుగా మెత్తనుప్పు అంటారు కదా, అది చిన్న దాంట్లో పోస్తాను. సాల్ట్ కూడా ఇంతకుముందు పింక్ సాల్ట్ వాడుతుంటేనే కానీ ఆ పింక్ సాల్ట్ వాడిన తర్వాత నాకు గొంతు అనేది చాలా మార్పు వచ్చింది. అంటే థైరాయిడ్ ఉంది, అందుకని డాక్టర్ని అడిగితే పింక్ సాల్ట్ వాడుతుంటే గొంతు అనేది బొంగురు పోతుంది అంటే, మేడం అనేది వాడొద్దమ్మా, థైరాయిడ్ ఉండేవాళ్ళు కొంచెం పింక్ సాల్ట్ వాడుకుంటుంటేనే మంచిది అంటే, మళ్ళీ కూడా పింక్ సాల్ట్ వదిలేసి ఈ పాత మన తెల్ల సాల్ట్ లావు ఉంటుంది కదా, అదే తీసుకుంటున్నాను. ఇందులో కూడా ఇంతకుముందు మన పెద్దల కాలంలో ఇంకా నల్లగా ఉంటుంది చూడ, ఆ ఉప్పు బెటర్ అండి. ఇది ఇంకా కొంచెం కెమికల్ వేస్తారు, అందుకే తెల్లగా ఉంటుంది. ఇంకా కూర మగ్గిన తర్వాత కారం అయితే వేసానండి. ఈ కర్రీలో ఇంకా కారము కొంచెం వెల్లుల్లి దంచి వేస్తాను, కొబ్బరి పొడి, కొద్దిగా ధనియాల పొడి వేస్తాను అండి. ధనియాల పొడి కూడా ఎక్కువగా లేదు, కొద్దిగా వేస్తాను. కొబ్బరి పొడి వేస్తాం. ఏ కర్రీ అయినా కామన్ అండి, కొబ్బరి పొడి అయితే దాదాపుగా వేసుకుంటాం. వెల్లుల్లి అనేది కూడా కామనే. ఇంకా ఈ 2 మాత్రం కంపల్సరీ కర్రీలలో, ఏ కర్రీలలో అయినా. కొన్ని కర్రీలలో ధనియాల పొడి కొద్దిగా వేస్తాం, కొన్నిట్లలో అది కూడా అవాయిడ్ చేస్తాము. ఇంకా అన్నీ వేసి కలిపి లాస్ట్లో వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి కూడా కచ్చపచ్చగా దంచి వేస్తానండి అప్పటికప్పుడు. ఈ మధ్య చేసి పెట్టింది లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కనుక అది కొద్దిగా వేస్తాను, లేకుంటే అప్పటికప్పుడు దంచి వేస్తానండి. ఇదిగోండి కర్రీ కొద్దిగా అయింది. ఇది రొట్టెలేకి సరిపోతుందండి అంతే. అసలు బీరకాయ అనేది కొద్దిగా అవుతుంది. పాలు పోస్తే కనుక మేము ఏం చేస్తామంటే ఈ టమాటా వేయకుంటే కనుక లాస్ట్లో కొద్దిగా పాలు వేసుకుంటే కర్రీ అనేది అదొక రుచి అనమాట. పాలు వేసి చేసుకుంటే, పాలు వేసిన తర్వాత ఉడికించకూడదు అంటారు. ఎందుకంటే పాలు ఎక్కువగా ఉడికితే ఈ కర్రీలలో అది విరిగిపోతే ప్లస్ పాయిజన్ అవుతుంది అంటారు. అందుకని ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తున్నాను అండి. నేనైతే పాలు ఏం వేయలేదు ఇవాళ, శనగబాయలు వేస్ట్ చేశాను కదా, అందుకని పాలు అయితే వేయలేదు బీరకాయ కర్రీలో. మొత్తం కలిపెట్టేసి ఇంకా మూత పెట్టేసండి. వీడియో కొంచెం ముందుకు కొన్ని వెనక్కి అయ్యాయి. వాళ్ళ ఏమైందంటే 3 సెల్లులలో షూట్ చేశాను ఇది, అందుకని అక్కడక్కడ కొన్ని మిస్ అయ్యాయి, కొన్ని ముందుకు కొన్ని వెనక్కి అయ్యాయి. ఇంకా రొట్టె చేయడానికి పిండి కూడా తీసుకున్నానండి. పిండి ఎంత తీసుకుంటా అంటే, ఎన్ని రొట్టెలు చేయాలంటే అంత పిండి తీసుకుంటాను. జొన్న రొట్టెకి 6 లేదా 7 చేయాలని 7 గెరిటెలు ఏమో తీసుకున్నాను. ఆ గెరిటె నాకు కొలత అనమాట. ఆ గెరిటతో ఎన్ని తీసుకుంటే అన్ని రొట్టెలు అవుతాయి. ఇంకా బాగా వేనీళ్ళు కాంచి ఇందులో పోసి కలిపి రొట్టె చేస్తాను. బాగా వేనీళ్ళు బాగా కాంచి పోసి మనం బాగా పిండి పిసుకున్నాం అనుకో, రొట్టెలు పూరిలాగా వంగుతాయి. బాగా పూరిలాగా వంగాలంటే మనం బాగా వేనీళ్ళు మరిగించి కాంచి అందులో పోసి కలపటం కూడా బాగా కలిపితేనే ఆ పిండి అనేది బాగా మృదువుగా అవుతుంది, చేయడానికి బాగా వస్తుంది. రొట్టెలు కూడా పూరిలాగా పొంగుతాయి. ఫస్ట్ కలపకుండా ఒత్తి పెడతాను, ఆ వేడి ఉడుకు అనేది పిండికి పట్టుకుంటుంది. అప్పుడు రొట్టెలు చేయడానికి మృదువుగా వస్తాయి. బాగా పిండి అయితే ఒత్తుకోవాలండి, చాలా బాగా కలుపుకుంటేనే పిండి బాగా వస్తాయి. నేను ఒక్కదానికి కలుపుతున్నాను, మొత్తం కూడా కలపాలి కానీ కాకపోతే కాలుతుంది, అందుకని కొంచెం తీసుకున్నాను ఫస్ట్ ప్లేట్లోకి. అదొకటి కలిపి చేసేలోపు అది కొంచెం వేడి తగ్గుతుంది, మళ్ళీ కలుపుకోవచ్చు కదా అని అది పక్కన పెట్టేశాను. ఇంకా రొట్టెలు అయితే పీట మీద చేస్తున్నాను, కానీ పీట మీద కన్నా మనకు బండ మీద బాగా వస్తాయి రొట్టెలు. పీట మీద కొంచెం అతుక్కుపోతాయి కానీ బండ మీదే బాగా వస్తాయి. కాకపోతే ఇంకా నేను
పీట ఆల్రెడీ చపాతీ చేయడానికి పెట్టేశానని ఇందులోనే చేస్తున్నాను. ఇలా చేస్తే కొంచెం అతుక్కుపోతుంది, కానీ బండకైతే అతుక్కుపోయినా మనం చలాకు పెట్టి తీస్తే వస్తుందండి. అడుగున కొంచెం పొడిపిండి ఎక్కువ వేసి చేస్తే ఇలా అయినా బాగానే వస్తుంది. పీట అయితే నాది ఒక కాలు ఇరిగిపోయిందండి, దానికి కొంచెం రాయి పెట్టేస్తాను. ఇంకా ఈసారి ఈ పీటను తీసేసి మార్బుల్ పీట ఉంటుంది కదా, అది కొందాం అనుకున్నాను చపాతీ చేయడానికి. అదైతే చూస్తున్నాను కానీ ఆన్లైన్లో కొంచెం అదేదో మంచిగా లేదనిపిస్తుంది. ఎక్కడైనా షాప్కి వెళ్తే ఈసారి మార్బుల్ది తీసుకోవాలి, అదైతే బాగుంటుందండి రొట్టె చేయడానికి. ఇంకా రొట్టె చేయడం కూడా నేను కర్రతోనే చేస్తాను కదా, ఇంతకుముందు వీడియోలలో కూడా చూపించాను. ఎవరైనా కావాలంటే ఆ వీడియో చూడండి, కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ఎలా చేసుకోవాలనేది. అలా రోల్ చేస్తే వస్తుందండి, అతుక్కుపోకుండా తిప్పుకుంటూ ఉంటే వస్తుంది. ఇంకా రొట్టెలు చేస్తుంటే గుర్తొచ్చిందంటే, మన మా ఊర్లలో అయితే ఆడవాళ్ళు అసలు 10 రొట్టెలు చేస్తారండి. కట్టెల పొయ్యి మిన్నే పనులకు పోయేస్తారు ఉదయాన్నే. మా సైడ్ రాయలసీమ సైడ్ ఎక్కువగా రొట్టెలు చేసుకుంటారు. ఒక పూట కనీసం ఒక పూట అయినా రొట్టె చేసుకొని తింటుంటారు. 10 రొట్టెలు బాగా పెద్ద పెద్ద రొట్టెలు చేసి పొయ్యి చుట్టూరు పెడతారు. ఎర్రగా కాలి బాగా మంచిగా ఏదైనా కూర చేసుకొని, లేదంటే ఉల్లిగడ్డల కారం చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడవాళ్ళు పొలం పని చేసి వస్తారు మా సైడ్ అయితే, మా ఊర్లో. అయినప్పటికీ విసుగు లేకుండా 10 రొట్టెల వరకు కాల్చి పెడతారండి. అంటే ఎక్కువ పెద్ద ఫ్యామిలీ ఉండేవాళ్ళు దాదాపుగా 20 రొట్టెల వరకు చేస్తారు, విసుగు లేకుండా చేస్తుంటారు. రొట్టెలు మాత్రం నాకు కూడా రొట్టెలు చేయడం ఒక ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుంది, అందుకే ఎక్కువగా చేస్తాను. డైలీ ఉంటుంది, ఒక పూటైనా లేదంటే 2 పూటలైనా చేస్తాం. నాకు కూడా ఎక్కువ ఇష్టమే అండి జొన్న రొట్టె చేయటం. కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, తింటే కూడా హెల్దీ ఫుడ్ ప్లస్ డైట్ ఫుడ్ కూడా కదా, అందుకని ఎక్కువే చేస్తుంటా. అయితే కర్రీ ఎక్కువ రొట్టెలలోకి కర్రీ మాకు, అన్నంలోకి చాలా తక్కువ కర్రీలు. బీరకాయ కర్రీ చేసి పక్కన పెట్టేసాను, ఇంకా రొట్టెలు చేస్తున్నాను. ఒకటి కలుపుకుంటున్నాను, ఒకటి అటు కాలుస్తూ ఉన్నాను. పిండి అంతా ఒకేసారి కలపలేదు, కాలుతుంది చెయ్యి, అందుకని కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను. ఎక్కువగా నేను ఆ పక్క చివరాని మీద ఎందుకు పెట్టుకుంటా అంటే, నాకు పెద్దది వచ్చింది అక్కడే అండి, అంటే పెద్దది కాదు మిడిల్ బర్నర్ అదే. ఇటు సైడ్ ఉండేది చాలా పెద్దది, ఆ పెద్దదానికి గ్యాస్ ఎక్కువ అవుతుంది, ఎక్కువగా మంట వస్తుంది, అందుకని ఇటు సైడ్ పెట్టుకోను, ఆ చివరి దాంట్లో పెట్టుకున్నాను. అందుకే కొంచెం దూరంగా ఉంటుంది. అలా వెళ్ళి ఆ పక్క తిప్పి రావాలి, ఈడ పిండి కలుపుకోవాలి. అలా కొంచెం చూసుకుంటూ రొట్టెలు అయితే చేస్తాను. ఒక 1 బై 1 నేను చేస్తుంటే మా అత్తయ్య పెట్టేసిందండి. లాస్ట్లో నాకు మా అత్తయ్యకి ఒక 3 రొట్టెలు, ఇవి నాకు చెరొకటి, నాకు మా అత్తయ్యకి చెరొకటి, ఇంకొకటి ఎక్స్ట్రా. అందుకంటే రొట్టె చూడండి లాస్ట్లో చూపించాను, పూరిలాగా బాగా పొంగాయి. రొట్టె పొంగితేనే మనం పర్ఫెక్ట్గా చేసినట్టు. పొంగటమే కాకుండా మనం విడదీస్తే 2 పొరలు రావాలి, అప్పుడు మనం పర్ఫెక్ట్గా రొట్టె చేసినట్టు. బాగా పూరిలాగా పొంగితే మనకి తినడానికి కూడా చాలా బాగుంటాయి రొట్టెలు. ఇంకా మా అత్తయ్య మా మామయ్య మా వారికి పెట్టేసిన తర్వాత ఈ 2 చెరొకటి ఇంకొకటి ఎక్స్ట్రా చేశాను అనమాట. ఎక్స్ట్రా చేస్తే ఎప్పుడైనా మళ్ళీ పెరిగేసుకొని మధ్యాహ్నం అయినా తినొచ్చు, రాత్రి అయినా తినొచ్చు అండి, బాగానే ఉంటాయి. ఇవన్నీ 3 రొట్టెలు ఉన్నాయి. ఇంకా రొట్టెలు చేయటము అంత కష్టమేం కాదు, అంత ఈజీ ఏం కాదు. కాకపోతే స్టవ్ అయితే అంత భంగం అవుతుందండి. పొడి పిండి వండి ఇదిగోండి చూడండి, రొట్టెని ఇలా విడదీస్తే 2 రొట్టెల్లాగా రావాలి, అప్పుడు మనం రొట్టె పర్ఫెక్ట్గా చేసినట్టు అనమాట. అంటే పూరిలాగా పొంగి 2లాగా వచ్చి విడదీసుకొని తింటే అదొక టేస్ట్ అనమాట. ఇలా 2 పొరలుగా చేసుకొని కర్రీలో అద్దుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి. మనం పర్ఫెక్ట్గా చేసామా లేదా రొట్టెలు అనడానికి ఇదే నిదర్శనం అనమాట. అలా 2 పొరల్లాగా వస్తే మనం బాగా చేసినట్టు రొట్టె అనమాట. 2 పొరలు తీసుకొని తింటే ఈ పెరుగులో వేసుకొని తిన్నా, కర్రీలో వేసుకొని తిన్నా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా చివర్లో ఏం చేశానంటే, అంతా తిన్న తర్వాత స్టవ్ అయితే పొడి పిండి పడి ఇంకా చాలా అంటే చాలా చిందరబందరగా ఉంటుంది, అదంతా క్లీన్ చేసి నీట్గా అయితే చేశానండి. నేను వంట అయిపోయిన తర్వాతే దాదాపుగా తుడుస్తాను, ఉదయం తుడుస్తాను, మళ్ళీ మధ్యాహ్నం వంట చేస్తే అప్పుడు తుడుస్తాను, మళ్ళీ రాత్రికి ఒకసారి అలా అవుతుంది క్లీన్ చేయటము. రొట్టె చేసినప్పుడు క్లీన్ చేయకుంటే ఇంకా అది అసలు చూడలేమన్నమాట. స్టవ్ అలా ఉంటుంది, పొడి పిండి అంతా పడుతుంటుంది, నీళ్ళు పడుతుంటాయి. అలా ఒకేసారి ఇంకా అటు సైడు కిటికీ ఉంటే అటు సైడ్ కూడా తుడిచేస్తున్నాను. ఒకసారి అలా తుడుచుకుంటే కనుక నీట్గా ఉంటుంది. నాకు కూడా చిందరవందరగా ఉంటే ఇష్టం ఉండదండి, నీట్గా ఉంటేనే కిచెన్ అనేది మనసు కూడా సంతృప్తి అంటారు కదా, అలా ఉంటుంది. ఎప్పుడైనా చిందరవందరగా ఉంటే అవన్నీ ఎప్పుడెప్పుడు తీసేసి సర్దాలా అనిపిస్తుంటుంది, అలా ఉంటుంది. ఇంకా మరుసటి రోజు ఏం చేశానంటే, మరుసటి రోజు కూడా అన్నీ కూడా మొత్తం డీప్ క్లీన్ చేశానండి. సండే రోజు తొందరగా పని చేసేసాను సండే రోజు. ఇదైతే సాటర్డే రోజే ఇంకా అంతా క్లీన్ చేసిన తర్వాత కొంచెం పువ్వులు ఉంటే గులాబీ పువ్వులు ఆల్రెడీ వేసినాయే అవి, మళ్ళీ కూడా ఆ వాటర్ తీసేసి మళ్ళీ కొంచెం గులాబీ పువ్వులు, కొన్ని అంతకుముందు పెట్టిన 100 వరహాల పూలు అవి ఉంటే అవి వేస్తున్నాను.
అలా పెట్టుకుంటే కొంచెం కిచెన్ చూడటానికి బాగుంటుందని అలా పెట్టుకున్నానండి అంతే. చిన్న మొక్కలు కూడా పెట్టుకుంటూ ఉంటాను. అది చూడటానికి బాగుంటాయని అంతే. ఇంకా మరుసటి రోజండి ఇది. మొత్తం చూడండి ఎలా ఉన్నాయో. డీప్ క్లీన్ చేశాననమాట. అందుకని వంట తొందరగా చేసేసి ఏం చేశానంటే దోస అయితే చేశానండి. అదైతే తీయలేదు. ఇంకా త్వరగా వంట చేయాలంటే నాకు ఈ కెమెరా పట్టుకొని వీడియోలు తీస్తుంటే అస్సలు కాదు. అందుకని అవన్నీ చేసేసి మొత్తం క్లీన్ చేశానండి. నేను తయారు చేశాను కదా బయో ఎంజైము, అదంతా బాగా స్ప్రే చేసి చాలా రోజులైంది జిడ్డు బట్టి. అందుకని కిటికీ ఇంకా చిమ్నీ పైన గోడలు అవన్నీ మొత్తం క్లీన్ చేశాను. అయితే కొంచెం కొంచెం అయితే వీడియో తీశానండి. ఈ బయో ఎంజైమ్ అనేది క్లీనింగ్కి భలే ఉపయోగపడుతుందండి. నాకైతే మాత్రం అందులో కొంచెం సోడా ఉప్పు వేసి బాగా షేక్ చేసి మొత్తం స్ప్రే చేసి ఒక 15 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత నీట్గా బ్రష్ చేసి, అంటే మన టూత్ బ్రష్ ఉంటుంది కదా ఏదైనా పాతది, అది వేసి రుద్దితే మొత్తం అయితే బాగా వచ్చిందండి. బాగా ఉపయోగపడుతుంది క్లీనింగ్కి. అలాగే స్టవ్ కూడా అండి, మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేశాను. దాదాపుగా చెప్పినంత ఈజీగా లేదు, చూపించినంత ఈజీగా లేదు. చాలా రోజుల నుంచి జిడ్డు పట్టింది కిటికీ అటు సైడు. అందుకని అది దాదాపు గంటన్నర పట్టిందండి. గోడలు లోపల సైడ్ గోడలు మొత్తం పైన ఎక్కి చిమ్నీ పైన అంతా కూడా క్లీన్ చేశాను. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత వీడియో అండి. ఇంకా మొత్తం తీయలేదు, ఎందుకంటే క్లీనింగ్ గదంగా అందరు ఎవరమైనా క్లీనింగ్ అంటే రుద్దటమే పని. ఏదైనా మన దగ్గర ఉన్న క్లీనింగ్ లిక్విడ్ స్ప్రే చేసి క్లీన్ చేయటమే కదా. నేనైతే మొత్తం డీప్ క్లీన్ చేసి ఇదిగో చూడండి, తేడా తెలుస్తుంది కదా మనం క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది, ముందు ఎలా ఉండేదని. కిటికీ కూడా చాలా రోజులైంది, అంటే నేను చదువుకుంటూ చాలా రోజులైంది ఇటు సైడు క్లీన్ చేయక, కిచెన్కి వెళ్ళి అలా ఈ మధ్య అన్నీ చేసుకుంటూ ఉన్నాను క్లీనింగు. కొన్ని అలా క్లీన్ అవుతున్నాయి. ఎక్కువ రోజులు మనం వదిలేస్తే అంటే అసలు కిచెన్ అనేది జిడ్డు అవుతుంది. ఆ జిడ్డు